నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. నిత్య జీవితంలో మనం ఎన్నో రకాల ధర్మాల్ని ఆచరిస్తూ ఉంటాం. చాలా సందర్భాలలో విషయ జిజ్ఞాస కోసం తెలుసుకోవాలనే ఆసక్తితోటి, ఇంకా ఏదో చెయ్యాలి అనే తపనతోటి పెద్దల్ని ఆశ్రయిస్తూ ఉంటారు. మరికొన్ని సందేహాలకు సమాధానాలు దొరకని వాడు మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా ఎంతో శ్రద్ధగా రాసి పంపిస్తున్నారు. వాటన్నిటికీ చక్కటి శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు త్రిభాషా మహాశాస్త్రావధాని, ప్రణవ పీఠాధిపతి, రచయిత, గ్రంథకర్త, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ వద్దిపర్తి పద్మాకర్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. మొదటి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా రామారావు రాస్తున్నారు, దైవారాధనలో పాద దర్శనానికి ఎందుకంత విశిష్టత తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః అని ముందుగా గురుపాదాలకు నమస్కారం చేసుకుందాం. వెంకటేశ్వరుడి విగ్రహం చూశారో లేదో, ఓ చెయ్యి ఇలా కిందకు ఉంటుంది, ఒకటి నడుం దగ్గర ఉంటుంది. నాయన నా పాదాలు పట్టుకుంటే నేను నా నెత్తి మీద పెట్టుకుంటాను అని చెప్పకుండానే చెబుతున్నాడు ఆయన. మత్ పాదవు శరణం వ్రజ అంటే నా పాదములు రెండింటిని నీవు శరణు కోరు, ఆ తర్వాత నీ బాధ్యత నాది అని. భగవంతుణ్ణి పొందాలి అంటే ముందు పాదం పట్టుకోవాలి. అసలు ఆ పాదమే సమస్త లోకాలని బాగు చేసి అపూర్వ శక్తి కలిగింది. భగవంతుడి యొక్క శిరస్సు కంటే, కిరీటం కంటే, శిరోజాల కంటే, పైన ఈ సహస్రార కమలం కంటే పాదం చాలా గొప్పది. ఎందువల్ల? ఇవాళ మనందరినీ పవిత్రం చేస్తున్న ఒక గొప్ప నది ఉన్నది. ఆ నదిని గంగా నది అంటారు. గంగలో ఒక్కసారి ములిగితే అటువంటి వాడి పాపాలన్నీ పటాపంచలైపోతాయి, వాడు వైకుంఠానికి వెడతాడు. భాగవత ప్రారంభంలో ఏం చెప్పారో తెలిసిన? దశమస్కంధంలో శుకుడు పరీక్షిత్తుకు చెబుతూ, నాయన వక్తారం పృచ్ఛకం శ్రోతృన్ తత్పాదసలీలం యథా సమ్యగ్ వ్యవసిత బుద్ధిస్తవ రాజర్షి సత్తమ వాసుదేవ కథాయాం తే యజ్జాత్య నైష్ఠికీరతి వాసుదేవ కథా ప్రశ్న పురుషాన్ స్త్రీన్ పునాతి పురుషాన్ స్త్రీన్ పునాతి వక్తారం పుచ్ఛకం శ్రోతృన్ తత్పాద సలిలం యథ. స్త్రీన్ పురుషాన్ అంటే 3 రకాలైన వ్యక్తుల్ని విష్ణువు కథలు పవిత్రం చేస్తాయి. వాళ్ళెవరు? వక్తారం ఉపన్యాసం చెప్పేవాడు, శ్రోతృన్ వినేటటువంటి వారిని, పృచ్ఛకం ప్రశ్నించేవారిని. భాగవతం విను, భాగవతం వల్ల నువ్వు తరిస్తావు. భాగవతం విన్నా, ప్రశ్నించినా, ఉపన్యాసం చెప్పినా తరిస్తారు అని దానికి ఉదాహరణ ఏం చెప్పారు? తత్పాదసలిలము అన్నాడు. అంటే విష్ణు పాదముల నుండి పుట్టిన జలము వలె విష్ణు కథ పవిత్రం చేస్తుంది. అంటే ఆయనకి విష్ణువు కథ వింటే కూడా మళ్ళీ ఆయన పాదాల నుంచి పుట్టిన గంగవలే పవిత్రం చేస్తుందని పోల్చారు తప్ప ఇంకో దాంతో పోల్చరా. విష్ణు పాదాల నుండి గంగ పుట్టింది. ఈ గంగ ఎంత పాపాత్ముడైనా పటాపంచలు చేస్తుంది. అందువల్ల లోకంలో ముందు ఆయన పాదం పట్టుకుంటే ఆయన పాదాలలో ఉన్నటువంటి గంగ యొక్క స్థాయి మనం పొందుతాం. ఆయన పాదాల్లోంచి గంగే పుట్టింది అంటే ఇంకా ఆ పాదాలకు ఎటువంటి శక్తి ఉందో ఆలోచించండి. అందువల్ల ఎప్పుడూ కూడా భగవంతుడి ముందు పాదాలు పట్టుకోవాలి. భగవత్పాదముల వల్ల ముందుగా అజ్ఞానం తొలగిపోతుంది. భగవంతుడు సర్వాంతర్యామి అనే విషయం తెలుస్తుంది. ఆయన పాదాల శక్తి ఎటువంటిదో 1-2 సార్లు ఎన్ని పురాణాల్లో విన్నామండి మనం. ఆ పాద ధూళి సోకితే స్త్రీ అయిపోయింది రాయి కూడా, అవునా? అందులోంచి గంగ పుట్టిందా? ఆ పాదం నెత్తి మీద పెట్టుకుని హనుమంతుడు రాబోయే కాలంలో బ్రహ్మ అవుతున్నాడు, నవమ బ్రహ్మ అవుతున్నాడు హనుమంతుడు అంతటి వాడు. ఆ పాదాన్ని బ్రహ్మకు అడిగాడు, అప్పుడే అసలు గంగ పుట్టింది. అందుకే అప్పటి నుంచి బ్రహ్మకు అడిగిన పాదము అన్నారు. ఏ రకంగా చూసినా గురువులను, దేవతలను ముందు పాదాలు పట్టుకోవాలి. పాదం పట్టుకుంటే మనకున్న అహంకారం తొలగిపోతుంది, వినయం వస్తుంది. ఎందుకంటే ఈ తలకాయ ఉంచి ఆ పాదాల దగ్గర పెట్టాలంటే అంత తేలిక కాదుగా. ఎక్కడో మీలాంటి జ్ఞానులు కాబట్టి గురువు కనబడగానే పాదాల మీద తలపెట్టి నమస్కరించి
తద్వారా బాగుపడుతున్నారు. సామాన్యుడికి ఎవడికి పడితే వాడికి నమస్కారం చేయటం ఏమిటి అనే అహంకారం ఉంటుంది. ఈ బుర్రలో నుంచి అహంకారం పోయి ఆ పాదాలను ఆశ్రయిస్తే ఇంకా అక్కడి నుంచి వాడు త్రిగుణాతీతుడవుతాడు, రజస్తమో గుణాల నుంచి విముక్తి పొందుతాడు, తద్వారా తరిస్తాడు. మరి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా నరసింహ రాస్తున్నారు. శాస్త్రానుసారం ఏ సమయంలో మనం నిద్ర లేవాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. సామాన్య శాస్త్రము, ముఖ్య శాస్త్రము అని రెండు రకాలు ఉన్నాయి. సామాన్య శాస్త్రం అంటే ఏమిటంటే నిత్యం మనం చేయవలసిన పనులు. ఉదాహరణకి మీరు పగలు ఉద్యోగం చేస్తుంది, రాత్రి హాయిగా 9:00కో 10:00కో ఇంటికి వెళ్ళి నిద్రపోయారనుకోండి, అలాంటి వాళ్ళు బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి. 3:30 నుంచి 4:30 మధ్యలో ఎప్పుడు లేచినా అది బ్రాహ్మీ ముహూర్తమే అని పరాశరుడు చెప్పాడు కనుక తెల్లవారుజామున లేవాలి. లేచి స్నానం చేసి దేవతార్చన చేసుకుంటే వాళ్ళు తరిస్తారు. ఇది సామాన్య ధర్మము అంటారు. అంటే ఏమిటి? పగటిపూట ఉద్యోగం చేసి రాత్రి నిద్రపోయే వాళ్ళకి ఈ ధర్మం. రాక్షసుల ధర్మం అని ఒకటి ఉంటుంది. రాక్షసులు రాత్రిపూట నిద్రపోరు, వాళ్ళు తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రపోవడం ఏమిటి? బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర, బ్రాహ్మీ ముహూర్తంలో భోజనం, బ్రాహ్మీ ముహూర్తంలో రతిక్రీడ, బ్రాహ్మీ ముహూర్తంలో హత్యలు, ఈ 4 రాక్షస లక్షణాలు. అందుకే సామాన్య ధర్మం వేరు, రాక్షస ధర్మం వేరు. రాక్షసులు ఇటువంటి నీచమైన పనులు చేస్తారు కాబట్టి వాళ్ళకి నరకం వస్తుంది, వాళ్ళని విష్ణువు చంపవలసి వస్తుంది. కాబట్టి మనకు రాక్షస ధర్మం కాకుండా సామాన్య ధర్మం అయితే తెల్లవారుజామున లేవాలి. లేచి ఆ సమయంలో స్నానం చేసి దేవతారాధన చేసుకుని నిత్య కార్యక్రమాల్లోకి అడుగు పెట్టాలి. బొత్తిగా 4:30 లేవలేకపోయినా కనీసం సూర్యోదయమున కంటే కొద్దిగా ముందు లేవాలి. ఇంకా ముఖ్య నియమం ఒకటి ఉన్నది. అనగా ఏమిటనమాట? ఇటువంటివి మినహాయింపులు, ఎక్సెప్షన్స్ అంటారు వీటిని. కొంతమందికి ఈ నియమం నుంచి మినహాయింపు ఇచ్చారు. ఎవరెవరు వాళ్ళు రాత్రంతా డ్యూటీ చేస్తారు. పాపం పోలీసులు కొంతమంది రాత్రంతా పెట్రోల్ వాహనాలనేవి, పెట్రోల్ రేటు పెరిగినా సరే పాపం అందులోనే తిరుగుతూ ఉంటారు కదా. వాళ్ళు కనుక కాపలా కాకపోతే మనం ఏమైపోతాం? దొంగల్ని పట్టుకోవడం కోసం వాళ్ళు తెల్లవారులు గస్తీ తిరుగుతారు. బస్తీ అంతా గస్తీ తిరిగినటువంటి వాడిని బ్రాహ్మీ ముహూర్తంలో లేచి స్నానం చేసి అర్చన చేయంటే ఏం చేస్తాడు? కాబట్టి రాత్రిపూట కాపలా కాసే ఉద్యోగులు తెల్లవారుజామున లేవక్కర్లేదు. వాళ్ళు ఎప్పుడు లేచి అర్చన చేసుకున్నా పర్వాలా, ఏదో ఒక సమయంలో అర్చన మాత్రం చేయవచ్చు. వాళ్ళకి భోజనానికి ఈ అర్చనలకి నియమాలు పెట్టలేదు. అలాగే సరిహద్దుల దగ్గర కాపలా కాసే సైనికులకు కూడా ఈ మినహాయింపు ఇచ్చారు. అందువల్ల రాత్రి తెల్లవారు ఉద్యోగాలు చేయవలసినటువంటి వారికి కూడా మినహాయింపు ఇచ్చారు. తక్కిన వారంతా తెల్లవారుజామున లేవాలి, లేచి భగవంతుడిని ఆరాధించాలి. అలా ఆరాధిస్తేనే అర్చన, లేకపోతే వచ్చే జన్మల్లో వాళ్ళు గొడ్లగోబలై పుడతారు అని నరక వర్ణనలో గరుడ పురాణంలోనూ మార్కండేయ పురాణంలో చెప్పారు. కాబట్టి పొద్దుటిపూట లేచి అర్చన చేయకుండా బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రైన వాళ్ళకి భవిష్యత్తులో అయితే గొడ్లగోబ, లేదా చెట్టు తొర్రల్లో దాక్కునేవాళ్ళు, లేదా రాబోయే జన్మల్లో సరియైన చూపులేని గుడ్డివాళ్ళుగా పుట్టే అవకాశం ఉంటుంది. కనుక సాధ్యమైనంత వరకు తెల్లవారుజామున లేచి స్నానం చేసి అర్చన. మరి ఉత్తరంలో ఎవరి సందేహం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా రవళి రాస్తున్నారు. పిల్లలకు పుట్టు వెంట్రుకలు ఎప్పుడు తీయాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. 5 నెలల్లోపు పుట్టు వెంట్రుకలు తీయటం శాస్త్రం కాదు నిజానికి. ఇప్పుడు కలియుగం కాబట్టి 3వ నెలలో కూడా తీయించేస్తున్నారు. కానీ పుట్టు వెంట్రుకలు 5వ మాసము 7, 9, ఇంక 9 దాటాక ఈ నియమాలు లేవు. బేసి మాసాల్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు. కానీ సాధ్యమైనంత వరకు 5, 7, 9 మాసాల్లో కనుక ఈ తల వెంట్రుకలు చంటి పిల్లలకి తీయించేస్తే వాళ్ళకి జ్ఞానం పెరుగుతుంది. అసలు తీర్థయాత్రలకు అందుకే పూర్వం వెళ్ళేవారు, గుండిచ్చేవారండి. ఇంకొక విషయం కూడా చెప్పాలి. పుట్టు వెంట్రుకలు ఎప్పుడూ కూడా క్షేత్రాలలో ఇస్తే ఎక్కువ లాభం. మనకి దగ్గరలో ఉండి అక్కడ గుండు గీయించేటటువంటి తతంగా ఉన్నటువంటి ఆలయాలు ఈ మధ్యకాలంలో చాలా కనపడుతున్నాయి. కాశీ, తిరుపతి, ద్వారకా, తిరుమల, యాదగిరి ఇటువంటి దివ్య క్షేత్రాలకు వెళ్ళి 5, 7, 9 మాసాల్లో చంటి పిల్లలకు ఆడైనా మగైనా సరే శిరోజాలు అక్కడ ఇప్పించేయాలి, శుభ్రంగా గుండు గీయించేయాలి. ఆ సమయంలో అవకాశం ఉంటే తండ్రి కూడా గుండు ఇచ్చేస్తే చాలా మంచిది అని శాస్త్రం చెబుతున్నది. తక్కిన వేళలో తండ్రి ఒక్కర్లేదు, కానీ చంటి పిల్లలకి తీసేటప్పుడు తండ్రి గారు కూడా ఇస్తే మంచిది. స్త్రీలు మాత్రం ఎప్పుడు పడితే అప్పుడు గుండు చేయించుకోకూడదు. తీర్థోపవాస కర్తవ్య శిరసో ముండనాని చ శిరోగతాని
పాపాని యాంతి ముండనతో యతః. ఇది పద్మపురాణంలోనూ ఉంటుంది ఈ శ్లోకం, గరుడ పురాణంలో కూడా ఉంది ఇదే శ్లోకం. తీర్థయాత్రకి వెళ్ళి అక్కడ ఉపవాసం చేయండి, తర్వాత గుండు చేయించుకోండి. పాపాలన్నీ ఈ శిరోజాలను ఆశ్రయించి ఉంటాయి. తల వెంట్రుకల్లోనే పాపాలు ఉంటాయి కాబట్టి తల వెంట్రుకలు తీసేస్తే పాపాలు తొలగిపోతాయి. పిల్లలకి ఎక్కువ కాలం తల వెంట్రుకలు తీయించకుండా అలా ఉంచేస్తే అంతకంతకీ పిల్లలు అజ్ఞానం పెరుగుతుంది, వాళ్ళ పాపాలు పెరుగుతాయి. అందుకే అలాంటి పిల్లలు అంటే సంవత్సరం దాటిపోయినా శిరోజాలు ఇవ్వకుండా పిల్లల్ని ఇంట్లో పెంచుతారే, అలా పెంచబడినటువంటి పిల్లలు తల్లిదండ్రులకి భవిష్యత్తులో శత్రువులు అవుతారు. తల్లిదండ్రులు తిట్టడం ఏంటంటే అసలు ఎవడన వెంటనవుతాడు. ఎంత పాపము చేసినా దూరం పెట్టమన్నారు కానీ కొట్టకూడదట తల్లిని. తల్లిని కొట్టడం తిట్టడం అనే ఈ రెండు పాపములు ఎప్పుడూ చేయకూడదు. ఏ తాటకో శూర్పణఖలో లాంటి ఓ తల్లి ఉందనుకోండి క్రూరురాలి, అలాంటి వాళ్ళని ఇక ఆ మొహం చూడకుండా దూరంగా అట్టే పెట్టమన్నారు అత్యావశ్యక స్థితిలో. ప్రహ్లాదుడు అదే చేశాడు. అమ్మని నాన్నని ఎప్పుడు తిట్లా. తండ్రి పరమ దుర్మార్గుడైనా సరే నువ్వు దుర్మార్గుడు వల్ల నువ్వు చేసే పని నాకు నచ్చదు, నేను హరినామస్మరణ విడిచిపెట్టనన్నాడు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా తల్లిదండ్రులకు విరోధం రాకుండా ఉండాలంటే, ఈ చంటి పిల్లల వల్ల భవిష్యత్తులో వాళ్ళకి ఇబ్బంది రాకుండా ఉండాలంటే ఏడాదిలోపు పుట్టు వెంట్రుకలు తీయించాలి. 5, 7, 9 మాసాల్లో. అది కూడా క్షేత్రాల్లో చేస్తే ఎక్కువ మంచిది. క్షేత్రములకు వెళ్ళలేని వాళ్ళు ఎక్కడైనా చేయించుకోవచ్చు. మరి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా హైమవతి రాస్తున్నారు. తులసి కోటకు నిత్య పూజ చేయాల్సిన విధానం ఏంటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. తులసి కోటకి నమస్కారం చేయాలి. నమస్కృత్వా అన్నాడు అంటే ముందు నమస్కారం చేయాలి కోట దగ్గరికి వెళ్ళగానే. తర్వాత ప్రదక్షిణ చేయండి. తులసి మొక్క కాలిపోకుండా, ఆ తులసికి వేడి తగలకుండా కొంచెం దూరంగా దీపారాధన చేయండి కుదిరితే. తులసిలో పవిత్ర జలాన్ని అంటే ఎంగిలి కాకుండా ఉండేటటువంటి మంచి జలాన్ని, మడి నీళ్లను అందులో పోయండి. ఆ తర్వాత వీలుంటే ఒక పుష్పం అందులో పెట్టండి. తులసికి సంబంధించిన పాట పాడండి, లేదా తులసికి నామాలు ఉన్నాయి. తులసీదేవికి కూడా 108 నామాలు ఉన్నాయి, అష్టోత్తర శతనామాలు. అవి మేము చాలా కాలం పాటు అందరికీ పంచిపెట్టాం కూడా. ఆ 108 నామాలు చదువుకోండి. ఇది ప్రధాన పూజ. వీలున్న వాళ్ళు శ్రీ సూక్తం కానీ పురుష సూక్తం కానీ తులసి కోట దగ్గర చదివితే అటువంటి వాళ్ళకి ముందు దోషాలు తొలగుతాయి, సంపదలు వస్తాయి. మరి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా అంజలి రాస్తున్నారు. స్త్రీలు శిరస్నానం ఏ రోజుల్లో చేయాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. శనివారము, సోమవారము, బుధవారము, గురువారము ఈ 4 వారాలు మంచివే. అందులో శనివారం, సోమవారం తలంటుకి సుప్రశస్తం. నేను బృహస్పతి చెప్పిన మాటలు చెబుతున్నాను, ఎవరో సామాన్యులు చెప్పినవి కాదు. బృహస్పతి చెప్పాడు ఆడవాళ్ళు తలంటుకోవడానికి శనివారం చాలా మంచిది. ఉత్తమోత్తమైన దివసం స్త్రీలకి శనివారం. స్త్రీలకే కాదు మగవాళ్ళకైనా ఎవరికైనా సరే తలంటుకోవడానికి శనివారం చాలా మంచిది. ఇంచుమించుగా పంచాంగాల్లో కూడా ఇది రాస్తారు సుమండి. మీరు నిత్యం కొనుక్కునే గంటల పంచాంగాల్లో కూడా రాస్తారు. తర్వాత సోమవారం, బుధవారం, గురువారం ఈ 2 పాక్షికంగానే పనికొస్తాయి. ఎట్టి పరిస్థితులలో ఆదివారము, మంగళవారం, శుక్రవారం ఈ 3 రోజులు మాత్రం తలంటి పొయ్యడానికి ఇటు చంటి పిల్లలకు కానీ, ఆడవాళ్ళకు కానీ, మగవాళ్ళకు కానీ ఎవ్వరికీ పనికిరాదు. ఆది, మంగళ, శుక్రవారాల్లో తలంటు పోసుకోకూడదు. రోజు గంగానదిలో తలకి ములిగి స్నానం చేసిన వాళ్ళకి ఇది మళ్ళీ వర్తించసుమా. తల అంటుకోవడం వేరు, నదులలో ములిగి స్నానం చేయటం వేరు. నిత్య నదీ స్నానం చేసేవాళ్ళు, ఏ పుష్కరాల్లోనో స్నానం చేసేవాళ్ళకి ఈ నియమం లేదు. కానీ కుంకుడుకాయ పులుసు అని పూర్వం ఉండేది కదా, కుంకుడుకాయలను ఉండేవాళ్ళండి పూర్వం. వాటితోటి నెత్తి మీద పులుసు పోసుకుని అంటుకునేవారు. లేదా ఇప్పుడు దాని బదులుగా షాంపూలు, ఇంకేవో క్యాంపులు, ఏవో టింపులు చాలా వస్తున్నాయిగా, వీటితో తలంటుకోవడం ఉందే. ఈ పనులు మాత్రం శని, సోమ, బుధ, గురువారములలోనే చేయవలను. మరి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా దుర్గా రాస్తున్నారు. ఇంటి ముందు ముగ్గు ఎందుకు వేస్తారు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ముగ్గులని రంగవల్లులు అంటారు. ఇవి ఎక్కడుంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటారని స్వయంగా చెప్పింది. లక్ష్మీదేవికి సంబంధించిన అనేక నియమాలు భారతంలో, దేవీ భాగవతంలో, బ్రహ్మవివర్త పురాణంలో వీటిలో చెప్పారు. ఇంటి ముందు ఆవు పేడతో కానీ, ఆవు పేడ కుదరకపోతే ఏదో మొత్తం మీద గేదె పేడతో అయినా సరే కళ్ళాపు మాత్రం చల్లాలి. పూర్వకాలంలో ఇళ్ల ముందు కళ్ళాపుని చల్లి ఆ తర్వాత ఈ ముగ్గులు పెట్టేవారు. ఆవు పేడతో కళ్ళాపు చల్లి ఆ పైన ముగ్గు పెడితే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి తనంత తాను వెతుక్కుని వస్తుంది. అందుకే అలాంటి వాళ్ళంతా పూర్వకాలంలో లక్ష్మీ కటాక్షంతో సుఖంగా ఉండేవారు.
లక్ష్మీ కటాక్షం అంటే కేవలం డబ్బు కాదు సుమా. లక్ష్మి అంటే ధనం అనేది ఒక భాగం అందులో. లక్ష్మి అంటే శాంతి, సుఖము, ఆనందం, ఆరోగ్యం, దాంపత్య సుఖం, పిల్లల వల్ల ఆనందం, ఇవన్నీ కలిస్తే లక్ష్మి అంటే. ఇవాళ చాలామంది దగ్గర డబ్బు ఉంటుంది కానీ ఆరోగ్యం ఎంతమంది దగ్గర ఉంటుంది? భార్యాభర్తలు గట్టిగా కలిసి కాపురం చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు అంటే భయం వేస్తుంది ఈ మధ్యకాలంలో. అంటే ఎక్కడ చూసినా దంపతులు కొట్టుకుంటున్నారు, పిల్లలతో సుఖం ఉండడం లేదు, ఆరోగ్యం సంగతికి చెప్పే అక్కర్లేదు, గట్టిగా నిద్ర పట్టదు. ఇవన్నీ ఎందుకు ఉండడం లేదంటే ఇళ్ల ముందు ఇవాళ మనకి కళ్ళాపు లేదు, ముగ్గులు లేవు. కళ్ళాపు అంటారు ఇవాళ సిమెంట్ రోడ్లు వచ్చాక పూర్వంలాగా కళ్ళాపు కొట్టే అవకాశం తగ్గిపోయింది. కనీసం ఆవు పేడ ఇంత ముద్దైనా గుమ్మం దగ్గర పెట్టండి. ఆవు పేడ ఇంత ముద్ద మన గుమ్మం దగ్గర ఉంటే లక్ష్మీదేవి సంతోషించి అక్కడికి అడుగు పెడుతుంది. నా పేడలో, మా మూత్రంలో, మా పాలల్లో, మా కాలి గిట్టల నుంచి వచ్చే ధూళిలో, మా తోక వెంట్రుకలలో ఓ లక్ష్మి నిత్యము నీవు నివసించదవుగాక అని గోవులు లక్ష్మీదేవికి వరం ఇచ్చాయి. ఇప్పుడు నేను చెప్పిన ఈ కథ మహాభారతంలో ఆనుశాసనిక పర్వంలో భీష్ముడు ధర్మరాజు గారికి చెప్పాడు. భీష్ముడు చెప్పింది పైగా ధర్మరాజు గారికి, కాబట్టి ప్రమాణమే కదా. కాబట్టి ముందు ఏం చేస్తారంటే ముగ్గులకి ముందు కాస్త ఆవు పేడతో కళ్ళాపు చల్లండి, కుదరకపోతే ఇంత ఆవు పేడ ముద్దైనా గుమ్మం దగ్గర పెట్టండి. ఇక రెండవది ఏంటంటే రంగవల్లులు అంటే లక్ష్మీదేవి యొక్క 3 స్వరూపాలట. లక్ష్మీదేవికి 3 ఆకారాలు ఉన్నాయి. శుద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి అని. ఈ 3 లక్ష్ములు ముగ్గులు ఉన్న చోట ఉంటారు. అందువల్ల ఇంటి ముందు ముత్యాలతో పూర్వం ముగ్గులు పెట్టేవారు. శ్రీకృష్ణుడి పెళ్లికి ముత్యాలతో ముగ్గులు తీర్చారని భాగవతం చెబుతున్నది. ముత్యాలతో ముగ్గులు పెట్టలేకపోయినా ఇవాళ సున్నం ముగ్గు ఉంది కదా, సున్నంతో ఇంటి ముందు ముగ్గు పెడితే ముందు బ్యాక్టీరియా నశిస్తుంది, అప్పుడు లక్ష్మీదేవి సంతోషిస్తుంది. ఆ రోజు నుంచి నీ మనస్సు శుద్ధమవుతుంది, పవిత్రంగా ఉంటుంది, ముక్తి వస్తుంది, ఈ సంసార సంబంధాల నుంచి విముక్తి పొందుతాం, అన్ని కార్యక్రమాలలో జయం పొందగలుగుతాం. ఈ 3 లక్ష్ములు రావాలంటే ఇంటి ముందు ముగ్గులు ఉండి తీరాలి. మరో ఉత్తరం చూద్దామండి. కవాడిగూడ నుంచి కృష్ణ రాస్తున్నారు. అన్నమాచార్య కీర్తనల్లో సీతారాములకు హనుమంతుడు మళ్ళీ పల్లి చేశాడని ప్రస్తావన ఉంది. అందులో అంతరార్థం ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. అంటే అన్నమాచార్యుల యొక్క కీర్తనల మీద ఎంతో పట్టుంటే తప్ప ఈ కీర్తన ఉందని సామాన్యులకు తెలియదు. నిజంగా అన్నమాచార్యులు వారు కీర్తనలో సీతారాములకు ఓ హనుమ మళ్ళీ పెళ్లి చేసి నువ్వు పవిత్రుడు అయ్యావని కీర్తిస్తాడు. సీతాదేవి రాముడికి దూరంగా హనుమంతుడికి కనిపించే ముందు 10 నెలలు లంకలో ఉంది. అవునా? ఇప్పటికి 10 నెలలు గడిచాయి. ఇంకా 2 నెలలే నీకు గడువు ఉన్నది. ఈ 2 నెలలలోపు నీవు మనస్సు మార్చుకుని నా భార్యవైతే సరే సరి, లేదా నిన్ను చంపి వండి తింటానని రావణుడు హనుమంతుడు వింటూ ఉండగా లంకానగరంలో అశోకవనంలో సీతను బెదిరించాడు. అంటే హనుమంతుడు ఈ వార్త వినేనాటికి సీత 10 నెలలుగా లంకలో ఉంది. ఈ 10 నెలలు సీత ఎక్కడుందో రాముడికి తెలియదు, రాముడు ఎక్కడున్నాడో సీతకు తెలియదు, వారు ఒకరు ముఖాలొకరు చూసుకోలేదు. అందువల్ల అప్పుడు సీత ఏమైంది అనమాట, పెళ్లి కాని కన్యతో సమానమాట. భార్యకి దూరంగా భర్త ఉంటే భర్త గారు పెళ్లి కాని వాడే, భర్తకి దూరంగా భార్య కూడా 10 నెలలు ఉంటే ఆవిడ కూడా కన్యతో సమానం. ఇప్పుడు హనుమంతుడు ఆ ఇద్దరిని చూశాడు, సీతతో మాట్లాడాడు, సీతాదేవి వార్త రాముడికి చెప్పాడు, ఆ ఇద్దరిని కలిపాడు. అంటే ఇప్పుడు విడిపోయిన దంపతుల్ని మళ్ళీ కలిపాడు. దానివల్ల ఏమైందనమాట, పెళ్లి చేసిన పుణ్యం వచ్చింది. ఇది నిగూఢమైనటువంటి శాస్త్రార్థం. అందువల్ల విడిపోయి ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళని, భర్తకు దూరమై కన్యగా పిలువబడుతున్న సీతామాతను తిరిగి రాముడితో కలిపి ఆ దంపతుల్ని నిలబెట్టి తద్వారా సీతారాములకి తాపోపశమనం చేసిన మహానుభావుడు హనుమంతుడు. అందువల్లే సీతారాములకి మరలా వివాహం చేసావు నువ్వు అని అన్నమాచార్యుడు అంత జ్ఞాని గనక, నిరంతర వెంకటేశ్వర కరుణ కలిగిన వాడు గనక రాయగలిగాడు. ఇవి తెలుసుకుంటే ఆ సందేహాలు మనకి తొలగిపోతాయి. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకులు ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాళ మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఇంకేమైనా ధర్మ సందేహాలు కలిగితే వాటిని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhakti@gmail.com. మరో కార్యక్రమంలో మీ సందేహాలు మా పండితుల సమాధానాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.